బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము వృషభ రాశి వారికి డిసెంబర్ 21, 22, 23వ తేదీల్లో అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంటే ఈ అనే వ్యక్తి అసలు మీకు ఎవరు అనేది తెలిస్తే కూడా దానివల్ల కూడా మీరు ఆశ్చర్యపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ అనేటటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరిగాయన్నమాట. అవి మరి మంచికి దారి తీసినయా లేకపోతే ఏదన్నా అతని వల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయా అంటే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చండి, ఇలా ఎవరైనా కానివ్వండి, అసలు అనే వ్యక్తితో ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరించబడతాయి. అలాగే మీకు అసలు ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది ఇదంతా కూడా మీకు పూర్తిగా మీ యొక్క జీవితానికి చాలా దగ్గరగా ఈ వీడియో అనేది ఉంటుంది. ఈ వీడియో ద్వారాగా మీ యొక్క జీవితంలో అనుకోని మార్పులు, మీ నిర్ణయాలకు అంటే తోడుగా ఉండటం, మీ నిర్ణయాల్లో కొత్త కొత్త మార్పులు రావటము, ఇలాంటి విలువైనటువంటి వీడియో మా కంటపడటం మా యొక్క అదృష్టము అని చెప్పేసి మీరు భావించడం అనేది జరుగుతుంది. అంత బాగా ఇందులో సమాచారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా మంచి చెడులు చక్కగా అర్థమవుతాయి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరటం కోసం మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. వృషభ రాశి వారిది రాశి చక్రములో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరికి పరమేశ్వరుని యొక్క లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయండి. అంటే వీరి యొక్క జీవితంలో ఎన్నో రకాలుగా మౌనంగా మోసినటువంటి బాధలకు, అవమానాలకు, అలాగే ఒంటరిగా కార్చినటువంటి కన్నీళ్లకు కాలం ఇవ్వబోతున్నటువంటి సమాధానం ఈ వీడియోని మీరు అనుకోవచ్చు అన్నమాట. వృషభ రాశి వారంటేనే భూదేవి అంశ, ఓర్పుకు సహనానికి మారుపేరు. సముద్రం పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో మీరు కూడా పైకి అంతే ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల ఎన్నో రకాల అలజడులు, ఆటుపోట్లు ఎన్ని దాచుకున్నారనేది మీకు మాత్రమే తెలుసు. అలాగే ఆ యొక్క పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు అన్నమాట. మీ వల్ల ఎవ్వరికీ కూడా అంటే చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అన్నటువంటి నియమం మీద మీరు బ్రతుకుతూ ఉంటారు. అయితే అందరూ మీలాగా ఆలోచించరు కదా. వాళ్ళేంటంటే ఎదుటివారు మీ మంచితనాన్ని బలహీనతగా, అలాగే మౌనాన్ని అంగీకారంగా, చేతకానితనంగా, అంటే మీకేమీ తెలియదు అన్నట్లుగా, మీ ఓర్పును చూసి మిమ్మల్ని ఎలాగైనా సరే వాడుకోవచ్చు అన్న లెక్కల్లో ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేస్తూ ఉంటారన్నమాట. అయితే ఎదుటివారు ఇలా ఆలోచిస్తున్నారు అన్న సంగతి మీకు తెలుసు. మీరు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే గతాన్ని ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే మీ నవ్వులో నవ్వు కలిపి మీ భుజం మీద చెయ్యి వేసి అన్నీ తానే అన్నట్లుగా ఒక వ్యక్తి మీతో తిరిగి ఉన్నారు. ఆ వ్యక్తి మీతో భోజనం కూడా చేసి ఉన్నాడు. మీ కష్ట సుఖాలు, అలాగే మీ యొక్క బలహీనతలు అన్నీ కూడా విన్నవాడు, అన్నీ తెలుసుకున్నటువంటి వాడనమాట. అతని పేరు వచ్చేటప్పటికి 6 అక్షరంతో మొదలవుతుంది. పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం అవ్వచ్చు, లేదా విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, శత్రు సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా, ప్రేమించిన వ్యక్తిని నమ్మించి మోసం చేయటం కావచ్చు. ఇలా మీకేదైనా అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు, భర్త చెప్పిన మాట వినకపోవటం, ఇలా మీకు ఏదైనా ఉంటే మీరు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా గురువుగారికి చెప్పొచ్చు. మేము కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి గురువుగారు చెప్పినట్లు చేసి బయటపడ్డాము. కాబట్టి నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడండి.
ఇక వివరాల్లోకి వస్తే మీకు గతంలో ఆర్ అనేటటువంటి పేరు ఎవరిదైతే మొదలవుతూ ఉంటుందో ఆ అక్షరం కలిగినటువంటి వ్యక్తి, అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చండి, ఆ వ్యక్తి యొక్క ప్రవేశం ఏంటంటే అనుకోకుండా మీ యొక్క జీవితంలోకి జరుగుతుంది. అది స్నేహంగా మారుతుంది. స్నేహం కాస్త అంటే ఒకరి మనసులో ఒకరు అంటే పర్సనల్ విషయాలు సీక్రెట్స్ చెప్పుకునే అంతగా మారుతుందన్నమాట. మీ యొక్క బలాలు బలహీనతలు, మీ యొక్క ఇష్టాలు అయిష్టాలు, మీ యొక్క కోరికలు, మీ యొక్క బాధలు, ఇలా ప్రతీదీ కూడా తనతో చెప్పుకొని ఉన్నారు. తనతో కలిసి భోజనం చేసి కూడా ఉన్నారనమాట. అలా ఏంటంటే పూర్తిగా నమ్మి అతన్ని ఇంటికి తీసుకురావటం, ఇట్లా ప్రతీదీ కూడా ఏంటంటే ఆ ఆరనేటటువంటి వ్యక్తిని మీరు నమ్మటము, మీ యొక్క జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే అతని చేతిలో పెట్టేసినంతగా నమ్మేశారనమాట. అయితే అక్కడే మీరు చేసినటువంటి పొరపాటు అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. ఆ ఆరనేటటువంటి వ్యక్తి పాము కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి వారు. అయితే ఇక్కడ ఆరన్న వ్యక్తులందరినీ కూడా మనం ఇక్కడ చెడ్డగా చెప్పట్లేదండి. కాకపోతే ఈ అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మాత్రం మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మనిషికి విలువిచ్చే వాళ్ళు కొందరైతే ఆ విలువిచ్చినటువంటి వారిని కిందకు లాగాలని చూసేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. అతను స్నేహితుడి ముసుగులో ఉన్నటువంటి మీ యొక్క శత్రువుగా మారాడు. ఈ రోజున మీ దగ్గర ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని వాటిని వేరే వాళ్ళ దగ్గర మీ మీదే అనుమానాలు వచ్చేటట్లుగా చెప్పటము, మీ మంచితనాన్ని అడ్డు పెట్టుకొని తన పనులన్నీ కూడా చక్కబెట్టుకున్నాడు. మీ యొక్క బలహీనతలను ఉపయోగించుకొని అవి తన జీవితానికి మెట్లుగా ఉపయోగించుకున్నాడు అనమాట. ఇవన్నీ మీరు తెలిసినప్పటికీ కూడా అంటే ఆ వ్యక్తి మొదట్లో ఎలా ఉన్నాడు లేకపోతే ఇప్పుడు ఎలా ఉన్నాడన్న డిఫరెన్స్ మీకు అర్థమైంది. ఆ తేడా మీకు తెలిసినా కూడా మీరేంటంటే అన్ని గమనించినప్పటికీ కూడా ఎందుకులే గొడవ అని చెప్పేసి మీరు మౌనంగా ఉండిపోయారు. కానీ ఆ మౌనం వెనక ఎంత బాధ ఉందో అది మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా నిద్రలేని రాత్రులు ఎంత గడిపారో, ఎంత మదన పడ్డారో, ఎంత నరకం అనుభవించారో, ఒంటరిగా ఎన్ని కన్నీళ్లు కార్చారో ఆ భగవంతుణ్ణి అంటే నేను ఏమీ ఎవరికి అన్యాయం చేయకపోయినా సరే నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేశావని భగవంతుడిని ఎన్నిసార్లు ప్రశ్నించారో అది మీకు మాత్రమే తెలుసు. అలాగే మీ దగ్గర నుంచి ప్రశ్నలు అందుకున్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. మీ గుండె లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం చిరునవ్వును పులుముకొని తిరిగారు. అవమానం ఎదురైనా నిందల మీద పడ్డా ఎవ్వరిని ఒక్క మాట కూడా అనలేదు. కాలమే సమాధానం చెప్తుందని వదిలేశారు. మీరు వదిలేసింది ఒక కాలానికి మాత్రమే కాదండి, ఆ కాల స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి మీరు ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా వదిలేశారనమాట. మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన లెక్క పెట్టాడు. మీ యొక్క బాధను మౌనంగా విన్నాడు. అందుకే ఇప్పుడు కాలచక్రము తిరగబడింది. మీరు తల వంచిన చోటే తల ఎత్తుకునేటటువంటి సమయం అనేది వచ్చింది. మీరు ఎవరి ముందలైతే తల దించుకున్నారో అలాంటి వారందరూ ఇవాళ రోజున మీ ముందు తల దించుకునేటటువంటి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు బాధలన్నింటినీ కూడా మౌనంగా మనసులో దాచుకొని పైకి ఎలాగైతే కనిపిస్తున్నారో అలాగే మార్పులు కూడా బయటికి పెద్దగా ఏం కనిపించవండి వాతావరణంలో. అంటే ఆకాశంలో నుంచి ఉరుములు పడవు, అలాగే భూమి ఏం బద్దలవ్వదు. కానీ సూక్ష్మంగా నిశ్శబ్దంగా ఒక శక్తివంతమైనటువంటి మార్పుకు పునాది అనేది పడబోతుంది. ఇన్నాళ్ళ నుంచి నాటినటువంటి నిజాయితీ అనేటటువంటి విత్తనము భూమిని చీల్చుకొని బయటికి మొలకెత్తే రోజు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. కాలము తన పనిని తను మొదలు పెడుతుంది. ఆ రోజు నుంచి మీరు ఏమీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీ తరపున పరిస్థితులే మాట్లాడతాయి. మీరు ఎలాంటి ప్రశ్నలు వేయాల్సినటువంటి పని లేదు. సమాధానాలు వాటంతట అవే బయటికి రావటం మొదలవుతుంది. అనే వ్యక్తి మాటల్లోనే తడబాటు మొదలవుతుంది. అతని అబద్ధాల యొక్క పునాదులు కదలటం మొదలవుతుంది. అతని కళ్ళల్లో భయం కనిపిస్తుంది. మీరు ఎప్పుడు ఎవరితోనూ అన్నటువంటి నిజము ఎవ్వరూ పట్టించుకోనటువంటి ఒక మాట ఇప్పుడు అగ్నికణంలాగా బయటికి వస్తుంది. ఒకరి నోట నుంచి ఇంకొకరి నోటికి, ఇంకొకరి నోటి నుంచి మరొకరి నోటికి ప్రయాణించి తన స్వరూపాన్ని చూపిస్తుంది. అబద్ధాల మీద కట్టుకున్నటువంటి పునాది ఎక్కువ కాలం నిలబడదు. మీరేమీ చేయనక్కర్లేదండి. మీరు కేవలం సాక్షిగా నిలబడి చూడండి. మీ మౌనాన్ని చూసి ఎవరైతే మిమ్మల్ని ఓడిపోయిన వాళ్ళగా లెక్క కట్టారో అదే మౌనం ఎంత పెద్ద తుఫానుకు నాంది పలుకుతుందో వాళ్లే చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఓపిక పట్టింది ఓడిపోవటానికి కాదు, గెలవటానికి కాదు, న్యాయం నిలబడటానికి ఆ రోజు రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. మీ గుండెల్లో మోస్తున్నటువంటి ఒక పెద్ద బండరాయి దించినట్లు అనిపిస్తుంది. శ్వాస కూడా తేలిగ్గా ఆడుతుంది. మనసు
ప్రశాంతంగా మారుతుంది. నేనేం తప్పు చేయలేదు, నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు అనేటటువంటి నమ్మకం మీలో బలంగా నాటుకుపోతుంది. అసలు ఇన్నాళ్ళ నుంచి అంటే నేను ఏ తప్పు చేయకుండా మనం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటేనండి, సమయము మన కర్మ అనేది సరిగ్గా లేనప్పుడు మనము తప్పులు చేయని దానికి కూడా మనం చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట. నిజానికి పూర్తి తప్పంతా ఎదుటివారిది, ఆ బాధ వాళ్ళు పడాలి. కానీ ఏంటంటే కర్మ అంటారు, మరి ఏమంటారు, టైం అంటారు, కాలం అంటారు, ఇదేనేమో కాలం అంటే. తప్పు చేసిన వాళ్ళేమో ప్రశాంతంగా ఉంటారు, కానీ ఏ తప్పు చెయ్యనోళ్ళము మనం బాధపడటము, మనం ఏడవటం, మనం తినకుండా ఉండటం, మనం నిద్రలేని రాత్రులు గడపటం, మనం ఆరోగ్యం పాడు చేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇలాంటప్పుడు అనిపిస్తుంది, మంచితనానికి ఇంత శిక్ష పడుతుందా, ఈ రోజుల్లో చెడ్డవాళ్లే ప్రశాంతంగా బతికేస్తారని చెప్పేసి. కానీ నిజమైతే అది కాదండి. ఎప్పుడైనా మంచే గెలుస్తుంది చివరికి. తప్పు మొదట్లో సంతోషంగా ఉన్నప్పటికీ కూడా చివరికి ఖచ్చితంగా బాధపడాల్సిందే. ఆ బాధ తప్పు తాలూకా శిక్ష అనుభవించి తీరాల్సిందే. మొన్నటిదాకా మిమ్మల్ని అనుమానంగా చూసినటువంటి కళ్ళు ఇప్పుడు గౌరవంగా చూస్తాం మొదలు పెడతాయి. మీతో మాట్లాడటానికి వెనకాడిన వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది, అసలు కథ ఇప్పుడే మొదలైంది, నిజం అనేది గెలిచింది అని చెప్పేసి. ఇది మీరు కోరుకున్నటువంటి ప్రతీకారం కాదండి. మీరు ఎవరిని నొప్పించాలని కూడా అనుకోలేదు. మీరు ఎవరి యొక్క పతనాన్ని చూసి ఆనందించే వ్యక్తులు కాదు. కానీ ఇది కాలం చేస్తున్నటువంటి న్యాయము. ఆ పైన ఉన్నవాడు నేరుగా కిందకు దిగివచ్చి ఎవరితో ఎప్పుడూ కూడా మాట్లాడ్డు. కానీ కాలం ద్వారాగా, సంఘటనల ద్వారాగా, మనుషుల నోటి వెంట వచ్చే మాటల ద్వారాగా దైవం చెప్పాలనుకున్నది చెప్తూ ఉంటాడనమాట. కాలం చేయాల్సినటువంటి పని అది చేస్తూ వెళ్ళిపోతుందనమాట. ఇదే సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. అతను నీ మీద వేసినటువంటి నిందలవ్వచ్చు, ముద్రలవ్వచ్చు, అలాగే మిమ్మల్ని ఆర్థికంగా కూడా చాలా రకాలుగా ఈ యార్ అనేటటువంటి వ్యక్తి వాడుకోవటం అనేది జరుగుతుంది. అలాంటివన్నీ కూడా ఈ రోజున ఏంటంటే పూర్తిగా తొలగిపోతాయి. అంటే ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారంటారు చూడండి. అలా అంటే అతను మీ మీద అంటే మిమ్మల్ని డబ్బు పరంగా ఎంత వాడుకున్నాడో, మీ యొక్క అతని యొక్క పనులకు మీరు కష్ట సుఖాలు నమ్మి చెప్పినందుకు, మీ యొక్క బలాలు బలహీనతలు చెప్పినందుకు మిమ్మల్ని ఎంత నష్టపరిచాడో, ఎంత కష్టపెట్టాడో, ఎంత అల్లాడిచ్చాడో, జీవితంలో ఇంత బుద్ధి తక్కువ పనిచేశాను ఏంటని చెప్పి మీరు ఎంత బాధపడేలా చేశాడో, ఇవాళ రోజున ఆ బాధనంతా కూడా అతనే అనుభవిస్తున్నాడు. ఎందుకంటే మీ యొక్క గతం కావచ్చు, మీ యొక్క జీవితం కావచ్చు తప్పుడు జీవితం కాదు. మీరు చాలా కరెక్ట్ అయినటువంటి వ్యక్తులు. ఒక మాటలో చెప్పాలంటే అమాయకత్వం కూడా మీలో చాలా ఉందన్నమాట. కాకపోతే అమాయకత్వానికి పడిన శిక్ష అంటే జీవితంలో ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనం ఒక వ్యక్తులను నమ్మేటప్పుడు, ఒక వ్యక్తులకు స్నేహపూర్వకంగా ఆదరించినప్పుడు, ఒకరికి మన పర్సనల్ విషయాలు చెప్పాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా దానికి అర్హులా కాదా అని చెప్పేసి ఆలోచించాలి అనేటటువంటి ఇలాంటి కొత్త మార్పులు మీకు ఎదురవుతాయన్నమాట. అలాగే ఆర్ అనేటటువంటి వ్యక్తికి కూడా ఎదురవుతాయన్నమాట. అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని చెప్పేసి, అలాగే మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది, అదే కాలం అంటే అని చెప్పేసి అతనికి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మనం మంచి చేస్తే మనకు మంచే వస్తుంది, అలాగే చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతము అంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు చూస్తలేదు, మనల్ని ఎవరు ఏమి చెయ్యలేరు అని చెప్పేసి అనుకోవద్దండి. కాలం భగవంతుడు క్షమించినా కూడా కాలం క్షమించదంట. కాబట్టి కాలంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచే చేశారు కాబట్టి ఇవాళ రోజున మీకు న్యాయం అనేది దక్కింది. ఆ వ్యక్తి మీకు చెడుని చేశాడు కాబట్టి ఇవాళ రోజున ఆ వ్యక్తి ఏంటంటే ఆ యొక్క మంటల్లో పడి అతనే ఆ రోజున మీరు ఎంత బాధపడ్డారో మీ బాధకి ఇంకా విముక్తి ఉంది, కానీ అతని బాధకు విముక్తి కూడా ఉండదన్నమాట. నరకం అనుభవించాల్సిందే. మీ గుండెల్లో ఇప్పుడు ఏంటంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఒకేసారి ఆడవాలని అనిపిస్తుంది, అలాగే నవ్వాలని కూడా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు లోపల అంచి పెట్టుకున్నటువంటి ఆవేదన కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంది. కానీ ఆ కన్నీళ్లలో బాధ ఉండదు. ఒక రకమైనటువంటి ఉపశమనము, ఒక ప్రశాంతత ఉంటాయి అన్నమాట. అమ్మయ్య, ఇన్నాళ్ళ నుంచి మేము మోసినటువంటి భారం అంతా దిగిపోయింది అని చెప్పి మీ ఆత్మ తేలికపడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీ కళ్ళల్లో భారం దిగిపోయినటువంటి ఒక కన్నీళ్లు అనేవి వస్తాయన్నమాట. అంటే మీ యొక్క బాధ అనేది ఆ కన్నీటి రూపంలో పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది. మీ యొక్క ఆత్మవిశ్వాసము రెట్టింపు బలంతో తిరిగి వస్తుంది.
కింద పడ్డాను అని అనుకున్న చోటే మీరు మరింత బలంగా నిలబడతారనమాట. అలాగే మీ ముఖంలో ఒక కొత్త వెలుగు అనేది వస్తుంది. దాన్ని చూసి మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా సరే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద సంపూర్ణంగా ఉంటాయండి. ఇప్పుడు జరిగింది కేవలం ఆరంభం మాత్రమే. అసలు కథ అనేది ఇప్పుడు మొదలవుతుందన్నమాట. అదేంటంటే ఇన్నాళ్ళ నుంచి మీ గుండెల మీద ఎవరో రాయి పెట్టి నడిపించినట్లు ఉండేది. కానీ ఈరోజు ఆ రాయిని తీసేసినట్లు ఉంటుంది. మీ యొక్క మనసు అనేది పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతుంది. నేనే తప్పు చేయలేదు, నేను చాలా మంచివాడిని కాబట్టే ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు నాకు దక్కాయి అని చెప్పేసి మీరు అంగీకరిస్తారనమాట. దైవం విలువ తెలుసుకుంటారు. మీరేం చేస్తారంటే ఎక్కువగా శివారాధన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే మీరు సోమవారాలు శివాలయానికి వెళ్ళటం, శివలింగానికి అభిషేకం చేసుకోవటం కావచ్చు. అలాగే ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటానికి గంధము, కుంకుమ, గన్నేరు పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా దీపారాధన చేసుకోండి. శివలింగం మీ ఇంట్లో ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అయితే శివలింగం వచ్చేటప్పటికి మీ యొక్క బొటన వ్రేలు కన్నా కూడా చిన్న సైజులో ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకొచ్చుకొని మీరు నీటితో కావచ్చు, పాలతో కావచ్చు, పంచామృతాలతో కావచ్చు అభిషేకం చేస్తే మీ యొక్క జాతక దోషాలు కావచ్చు, ఇలాంటివి గ్రహాల వ్యతిరేకత కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అంటే అతని మాటలు, యార్ అనే వ్యక్తి మాటలు, మీ మాటల యొక్క ఆ యొక్క తేడా అనేది జనానికి అర్థమవుతుంది. ఇవాళ రోజున ఆ ఆర్ అనేటటువంటి వ్యక్తి తనను తాను కాపాడుకోవటానికి చెప్పే ప్రతి అబద్ధము అతన్ని మరింత లోతుగా బురదలోకి లాగుతుంది. అతని మాటల్లో నిలకడనేది ఉండదు, కళ్ళల్లో నిజాయితీ లోపిస్తుంది. మీరు మాత్రం ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా మౌనంగా ఒక చిరునవ్వుతో అంతా గమనిస్తూ ఉంటారు. అదే మీ స్థాయి, అదే మీ గౌరవం. ఆ క్షణంలో మీకు ఒక గొప్ప సత్యం అనేది అర్థమవుతుంది. మీరు మౌనంగా ఉండటం వల్ల ఓడిపోలేదు, మీరు మౌనంగా ఉండటం వల్లే ఆ భగవంతుడు మీ పక్షాన మాట్లాడటానికి నిలబడ్డాడు. మీరు ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడకుండా, అంటే మీరు సైలెంట్గా ఉండటం వల్ల ఏంటంటే మీ యొక్క మౌనాన్ని ఆ భగవంతుడు మెచ్చాడనమాట. ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్ళని మనం తప్పు చేశాము అని అనాల్సిన పని లేదండి, అనకూడదు కూడా. తప్పొప్పులు డిసైడ్ చేయటానికి మనం దేవుళ్ళం కాదు, కేవలం మనుషులు మాత్రమే. మనం తప్పొప్పులు నిరూపించుకోవాల్సిన పని లేదు, మనం ఒకరిని వేలెత్తి చూపించాల్సిన అవసరం కూడా లేదు. అలా చేసినప్పుడు ఏంటంటే భగవంతుడికి మన మీద కోపం వస్తుంది. ఎప్పుడైనా సరే క్షమించేసేసేయండి. మీరు క్షమిస్తే కనుక భగవంతుడు ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో అతనే చూసుకుంటాడనమాట. ఇదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక విజయం. ఈరోజు మీ గుండెల్లో ఒక సరికొత్త ఆత్మవిశ్వాసం మొలకెత్తుతుంది. ఇంతకుముందు ఎవరి మాటల వల్ల అయితే మీ మనసు గాయపడిందో ఇప్పుడు అవే పరిస్థితులు మీకు శక్తిని ఇస్తాయి. ఇకపై ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకూడదనే స్పష్టత మీకు కూడా వస్తుందన్నమాట. కానీ అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా నాలోని మంచితనాన్ని మాత్రం వదులుకోకూడదు అనే గుణపాఠం కూడా మరింత బలపడుతుంది. ఈ మొత్తం సంఘటన జీవితంలో ఎవ్వరూ నేర్పలేని ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి చిరునవ్వు వెనుక స్నేహం ఉండదు, ప్రతి ఆప్యాయత వెనుక నిజాయితీ ఉండదు అని గ్రహిస్తారు. కానీ దీనివల్ల మీరు మనుషులను ద్వేషించడం మొదలు పెట్టరు. మీ మంచితనాన్ని, మీ ప్రేమను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే మంచితనాన్ని, ఆ ప్రేమను ఎవరు అర్హులో ఎవరు కాదు అనే దివ్య దృష్టి మీకు లభిస్తుందన్నమాట. అదే భవిష్యత్తులో మీ యొక్క అతిపెద్ద రక్షణ కవచంగా ఉంటుంది. మీరు గతాన్ని తలుచుకున్నప్పుడు మీకు బాధ రాదు, కోపం రాదు, ఒక రకమైనటువంటి ప్రశాంతత వస్తుందన్నమాట. ఈ అనుభవం కూడా నా ఎదుగుదలలో ఒక భాగం అనిపిస్తుంది. ఆ బాధే మిమ్మల్ని లోతైనటువంటి మనిషిగా చేస్తుంది. ఈ అవమానమే మిమ్మల్ని మరింత బలపడేలా చేస్తుందన్నమాట. ఎవరు వెళ్ళినా మీరు లోపల కదిలిపోరు, ఎందుకంటే మీ ఆత్మ అనేది ధైర్యంగా మారింది. ఇవాళ రోజున మీరేంటంటే ఒక శక్తిగా మారారనమాట. ఇది ఎవరికన్నా శిక్ష వేయటం కాదండి, ఇది కాలం చేసినటువంటి ధర్మస్థాపన. మీరు ఎవరి చెడును కోరుకోలేదు, మీరు ఎవరి కోసం గోతులు తవ్వలేదు. కానీ మీరు వెనుక ఎవరైతే గోతులు తవ్వారో వాళ్ళే అందులో పడిపోయారు. అది మీ కళ్ళారా చూసి మీకు అర్థమవుతుందన్నమాట. మీరు ఆనందంతో గంతులు వేయరు, కానీ బాధ కూడా పడరు. ఒక నిశ్శబ్దమైనటువంటి ఆనందంతో, సంతృప్తితో భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారు. మీరేంటంటే నిజంగా ఒక మాట చెప్పాలి అనంటే భగవంతుడికి, అంటే పరమేశ్వరుడికి నిజంగా ఇష్టమైనది ఏంటి, అసలు ఆ దైవం ప్రతి మనిషి నుంచి కోరుకునేది ఏంటి అనంటే మౌనం అన్నమాట. మనం ఎంత మౌనంగా ఉంటామో ఆ తండ్రి మనల్ని అంతగా ప్రేమిస్తాడనమాట. కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఈ మౌనం ఏంటంటే ఒక గొప్ప జపం లాంటిది, ఒక సాధన లాంటిది. మీరు కన్నీళ్లతో గుండె లోతుల్లో నుంచి ఆ దేవుడితో మాట్లాడిన ప్రతి మాటను కూడా ఆయన విన్నాడు, చూశాడు. మీ యొక్క ఆర్తనాదాన్ని గమనించాడు.
గ్రహించాడు. మీకు న్యాయం అనేది జరుగుతుంది. మీ పక్షాన ధర్మం నిలబడుతుంది. ఇకపై మీ ప్రయాణం నెమ్మదిగా నిలకడగా ఉంటుంది. కానీ అది నేరుగా వెలుగు వైపు, విజయం వైపు సాగుతుందన్నమాట. ఇక ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీ రాశికి ఏంటంటే 2వ స్థానంలో వక్రగతిలో ఉన్న గురుడు మీ జీవితానికి లోపల నుంచే బలం నింపుతున్నాడు. సాధారణంగా గురుడు వక్రించినప్పుడు ఫలితాలు ఆలస్యంగా కనిపించినా అవి చాలా లోతుగా శాశ్వతంగా ఉంటాయి. 2వ స్థానం అంటే కుటుంబం, వాక్చాతుర్యం, సంపద, విలువలు. ఇక్కడ ఉన్నటువంటి గురుడు మీ మాటకు విలువ తెస్తాడు. మీరు మాట్లాడితేనే వినే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో మీ మాటకు గౌరవం అనేది పెరుగుతుంది. గతంలో మీరు చేసిన పనులు, చేసినటువంటి త్యాగాలు ఇప్పుడు నెమ్మదిగా మీకు ఫలితాలు అనేవి ఇస్తాయి. డబ్బు విషయంలో స్థిరత్వం రావడానికి ఇది ఒక మంచి సమయము. అనవసరమైన ఖర్చులపైన మీకు సహజంగానే నియంత్రణ అనేది వస్తుంది. ఇది అవసరమా కాదా అనే ఆలోచించే బుద్ధి కూడా వస్తుంది. అదే గురుడి ఆశీర్వాదము. ఇప్పుడు గురుడు ఏంటంటే మీ 6వ స్థానము, అలాగే 8వ స్థానము, 10వ స్థానం మీద ప్రభావం చూపుతున్నాడు. 6వ స్థానం మీద దృష్టి అంటే శత్రువుల మీద విజయము, అప్పుల నుంచి ఉపశమనము, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశము. 8వ స్థానం మీద అంటే గురుడి దృష్టి ఉండటం వలన అనుకోని రక్షణ, ప్రమాదాల నుంచి తప్పించుకునే శక్తి. 10వ స్థానం మీద గురుడి దృష్టి ఉంటే మీ కెరీర్ అనేది బలమైనటువంటి మలుపు తిరగబోతుంది అని అర్థము. నిజాయితీ ఉంటే తప్పకుండా గుర్తింపు అనేది వస్తుందండి. ఆలస్యమైనా సరే మీ యొక్క కష్టం అనేది ఎప్పుడు కూడా వృధా అనేది పోదు. 8వ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజులు మీ జీవితంలో తీవ్రతను పెంచుతున్నాయి. ఇది భయపడాల్సినటువంటి విషయం కాదు, జాగ్రత్తగా మలుచుకోవాల్సినటువంటి శక్తి. రవి ఇక్కడ ఉండటం వల్ల లోపల దాగి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం బయటికి రావాలని ప్రయత్నిస్తుంది. కుజుడు ఉండటం వల్ల ధైర్యం, పోరాట శక్తి పెరుగుతుంది. అయితే 8వ స్థానం కాబట్టి తొందరపాటు, కోపము, అహంకారం పెరిగితే సమస్యలు అనేవి వస్తాయి. కంట్రోల్ చేసుకుంటే మాత్రం ఈ యోగం మిమ్మల్ని భయపడని వ్యక్తిగా తయారు చేస్తుంది. కష్టకాలంలో కూడా నిలబడగలగ శక్తినటువంటి ఇస్తుందన్నమాట. కాబట్టి రహస్య శత్రువులు ఎవ్వరూ కూడా మీకు హాని చేయలేరు. దేవుడి కృప మీ మీద ఉందని ఎప్పుడు కూడా మీరు నమ్మండి. దైవాన్ని నమ్మకపోతే మన యొక్క ఉనికికి అర్థం అనేది లేదనమాట. 7వ స్థానంలో ఉన్నటువంటి బుధ, శుక్రులు మీ సంబంధాలకు జీవం పోస్తున్నారు. 7వ స్థానం అంటే భార్యాభర్తల మధ్య బంధము, వ్యాపార భాగస్వామ్యాలు, ప్రజలతో సంబంధాలు. శుక్రుడు ఇక్కడ ఉండటం వల్ల ప్రేమ, ఆకర్షణ, సమతుల్యత పెరుగుతాయి. బుధుడు ఉండటం వల్ల సంభాషణలు మెరుగుపడతాయి. మీరు మాట్లాడే తీరు ఒప్పించే శక్తి బలపడుతుంది. వివాహితుల జీవితంలో గతంలో ఉన్న అపార్థాలు తగ్గి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం అనేది ఉంటుంది. వివాహం కాని వాళ్ళకు మంచి సంబంధాలు దగ్గర పడతాయి. వ్యాపారంలో మంచిగా లాభాలు అనేవి ఉంటాయి. అలాగే మీరు ప్రజలతో డీల్ చేసే పనుల్లో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది వస్తుందన్నమాట. మీకు ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి ధనం చేతికి అందుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. మూసుకుపోయినటువంటి దారులన్నీ కూడా మీకు తెరుచుకుంటాయన్నమాట. మీకు ఇబ్బందుల సంఖ్య నుంచి మీకు బయటపడే అవకాశం అండి. ఎందుకంటే మీ యొక్క మంచితనం వల్ల ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మీరు దైవాన్ని నమ్ముకొని జీవితంలో సంతోషంగా, ధైర్యంగా ముందుకు సాగిపోండి. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే మీకు లేదనమాట. ఎవరైతే మీ మీద పడి ఏడుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టాలి, నష్టపెట్టాలని చూస్తున్నారో అవి వాళ్ళకే తిప్పి కొడతాయి. మీరు సంతోషంగా ఉంటారు. ఇదండి మీకు జరిగేది. విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది అనమాట. అర్థమైంది కదండి మీకు అనే వ్యక్తి ద్వారా ఏం జరిగేది ఏంటి అనేది. మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.